మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ది, సంక్షేమ, ఇతర వార్తా విశేషాలతో మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి గోకులం రవికుమార్ యాదవ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. ప్రజాపాలన దినోత్సవాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా సముదాయంలో జాతీయ పతాకాన్ని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను సర్వేల ద్వారా గుర్తించాలని మెక్మా రాష్ట్ర సమన్వయకర్త పద్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఈపీలు, సిఆర్పీలకు నిర్వహించిన అవగాహన తరగతుల్లో ఆమె మాట్లాడుతూ స్థానికంగా సర్వే చేపట్టి అర్హులను గుర్తించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే సబ్సిడీలతో పరిశ్రమలు నెలకొల్పే విధంగా యువతను ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. రాజాపూర్ మండలం తిరుమలపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 68వ ఎస్టీఎఫ్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇండోర్ స్టేడియంలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా 2024-25 సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ ప్రత్యేకంగా క్రీడా నిధులు మంజూరు చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్ల పాలక వర్గాలు, రైతుల ప్రయోజనాలు కాపాడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల ప్రయోజనం కోసం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన పని లేదని, త్వరలో రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తామని, సన్న రకం వడ్లకు ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. గాంధీ జయంతి తరువాత తొలి విడతగా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 45,500 ఇళ్లు మంజూరు కానున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా ఇళ్లు లేని వారున్నారని అంచనా. వారిలో 80% మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టారు. జిల్లా పార్లమెంట్ సభ్యులు డీకే అరుణ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ది పథంలో నడిపించేందుకు కేంద్రం అండగా నిలుస్తోందన్నారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనతోనే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి శర్మ తెలియజేశారు. జిల్లాలోని నవపేట మండలం పోమల్ గ్రామంలో పాలమూరు రైతు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీతాఫలాల ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి వైద్య కళాశాలలో టొబాకో సెసేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పొగాకు బానిసైన వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ యువకులు చాలా మంది పొగాకు బానిసలవుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని పిల్లల మరిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిస్థితిని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పరిశీలించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో నూతన క్రీడా విధానం రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు 375 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన వెల్లడించారు. ప్రజలు డెంగూ, ఇతర జ్వరాల బారిన పడకుండా గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. మహబూబ్ నగర్ మండలం ఫతేపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.